లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎస్ నగేష్ కుమార్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్. అలాగే శ్రీ దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, టీఎన్జీఓల ప్రముఖ నేత. ఇక శ్రీ సుందర్ రామ్ శర్మ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ ఉప అధ్యక్షులు. శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ జోగి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు కూడా. ఇక సిస్ ఛాలెంజ్ పద్ధతి ద్వారా ముందుకు వెళ్ళిపోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. అయితే అందులో అనేక సందేహాలను విపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తం చేస్తూ ఉంది. అయితే వాటన్నిటిని తోసిరాదంటూ అసలు మన బిల్డర్లకి కట్టగలరా, మన బిల్డర్లు కడితే మహాగడితే మురికివాడలు కడతారని చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా మీడియా వాళ్ళని కూడా మీరు కట్టగలరా అని కూడా ఆయన అడుగుతున్నారు. ఇక మరి ఇక్కడ ఉన్నటువంటి నగేష్ గారు ఏమైనా కడతారేమో కనుక్కుందాం. ఇక ప్రధానంగా 3-4 అంశాలు చాలా కేల్కర్ కమిటీ నిన్న పారసారథి గారు కానీ వాళ్ళంతా వైఎస్సీపీ నేతలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు. కేంద్రంలోని కేల్కర్ కమిటీ ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో చాలా మతలబులు ఉన్నాయి, మంచిది కాదని సలహా ఇచ్చినప్పటికీ వీళ్ళు ఎందుకు ముందుకు వెళ్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణం అంటే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఇలాంటివి కాకుండా ఇంకా వేరే ఏమైనా కడతారా, అసలు ఏమిటి దాంట్లో క్లారిటీ ఉందా? మరి దానికి సంబంధించి రాజధానికి సంబంధించి డబ్బులు కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎట్లా వినియోగిస్తారు, టెండర్లు లేకుండా స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో వాటి నిర్మాణానికి కూడా కేంద్రం అనుమతిస్తుందా? మరి అన్నిటి మించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే కనుక ఈ ఒప్పందాన్ని రద్దు చేసే పక్షంలో సింగపూర్ కంపెనీలకి భారీ ఎత్తున పరిహారం ఇవ్వాలని చంద్రబాబు గారి కేబినెట్ తీర్మానించడం కూడా విశేషంగా ఉంది. మరి 58% జనరల్గా 50% అంటారు మన భూమి ఇచ్చినప్పుడు, కానీ ఇక్కడ 58% భూమి పరిహారం ఇవ్వటం, ఇక పరిహారం అంటున్నా 55% వాటా ఇవ్వాలన్నటువంటి సింగపూర్ కంపెనీలకి, అలాగే 42% ప్రభుత్వం తీసుకోవటం. సింగపూర్ కంపెనీలు ప్రభుత్వ సంస్థలు కాదు, అవి ప్రైవేట్ సంస్థలని మరో వాదన. వీటన్నిటి నేపథ్యంలో మరి కొన్ని పత్రికల్లో కొన్ని వెబ్సైట్లో కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి, ఈ సింగపూర్ వాళ్ళతో ఈ గొడవలు ఏమన్నా అవుతాయోనని. మంత్రి యనమల గారు వీళ్ళంతా ప్రతి పేజీలో కూడా అగ్రిమెంట్కి సంబంధించి కానీ ఈ తీర్మానాలకి సంబంధించి చంద్రబాబు గారితో కూడా సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు సిఎస్ గారు, యనమల గారు అంటూ రకరకాల కథనాలు వచ్చాయి. మరి వాటిలో ఎంతవరకు వాస్తుందో తెలియదు. కానీ ముందుగా నగేష్ గారు ఏమాత్రం కడతారో అడుగుదాం. ఏం సార్ మీరు కట్టగలరా, మీడియా వాళ్ళు మీరు కడతారా అని అడుగుతున్నారు ఆయన. నా కట్టడం పని అంటే ఒక స్టోరీ కట్టడం, స్టోరీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మల్టీ స్టోరీ ఒక స్టోరీ రాయగలదు కానీ అంతకన్నా. ఓకే, బట్ ఇప్పుడు సీఎం గారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బిల్డర్స్ని ఎట్లాగా ట్రాష్ చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మన దగ్గర మంచి మంచి పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, షాపూర్జీ, పలాంజీ, హైదరాబాద్లో ఎల్ఎన్టీ మెట్రో కడుతుంది ఎల్ఎన్టీ. దాని తర్వాత మీరు బాంబేలో చూస్తే హీరానందాని కాంప్లెక్స్లో ఎక్కడ పడితే అక్కడ అద్భుతమైన బిల్డింగ్స్ అక్కడ. ఇంకా కాస్ట్ కూడా అట్లాగా ఒక మనవాడు హీరానందాని సింగపూర్ వాళ్ళు కాదు, హైదరాబాద్ హైటెక్ సిటీ వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టారు ఎల్ఎన్టీ. సో మన వాళ్ళు కావచ్చు సింగపూర్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఇది ఉంది. మనది ఏంటంటే మనది ఎక్కడ తీసుకుపోవండి, మనం మంచి ఇంజనీర్స్ ఉన్నారు, మంచి టెక్నాలజీ. ఫీలింగ్ కలుగుతుంది మనం కడితే మురికివాడు కడతాం, వాళ్ళు కడితే బ్రహ్మాండం కడతారని. అదేంటంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ పుచ్చుకుంటారు. నెంబర్ 1 డెఫినెట్లీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సింగపూర్లో కానీ వేరే దేశాల్లో కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి మనం ఒప్పుకోవాలి, వాళ్ళకి కొంచెం మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్, మేనేజ్మెంట్ ఆఫ్ మనీ కొంచెం ఇదిగా ఉంటుంది కదా, అంతా ఎక్కువ కాస్ట్లో ఉంటుంది. మన వాళ్ళు తక్కువ కాస్ట్లో ఉంటారు, రీజనబుల్ కాస్ట్లో, కొంచెం రీజనబుల్ కాస్ట్ కాదు దానికన్నా తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే మనకు కొంచెం ఒకసారి డెడ్ లైన్స్ తప్పుతుంది. బట్ క్వాలిటీ మీద మీరు ఒకవేళ మీరు కమెంట్ చేస్తే అసలు ఇంక ఇండియాలో ఏమి కన్స్ట్రక్షన్ చేసే అవకాశం లేదు. బట్ ఏంటంటే స్విస్ ఛాలెంజ్ మెథడ్ లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి వింటున్నాం. అది స్విస్ ఛాలెంజ్ అనేది ఒక పద్ధతి మంచిదే, కానీ ఈ చేసే పద్ధతి ఇది ఏమిటంటే వాళ్ళకి మీరు అసలు వాళ్ళు ఆఫర్ ఇస్తారు, దాని మీద వేరే వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు అని. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అసలు మనకి ఈ అగ్రిమెంట్లు ఏమున్నాయో బయటపడాలి. నేను ఎప్పుడైనా ఈ ఎగ్జాంపుల్ ఇస్తాను. మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది, బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ కట్టారు. అసలు అది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన బిల్డర్స్ కానీ మన డెవలపర్స్ కానీ జిఎంఆర్ కానీ జీవీకే కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టారు, బాంబే ఎయిర్పోర్ట్ బయట వాళ్ళు వచ్చి కట్టలేదు, మన వాళ్ళే కట్టారు. సో మీరు వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మేకింగ్ అ కామెంట్ ఆన్ అవర్ బిల్డర్స్, దే ఆర్ ది బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ చాలా టర్కీలో ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ కట్టారండి మన జీవీకే జిఎంఆర్. సరే, హ్యావింగ్ సెడ్ దట్
ఇప్పుడు ఏంటంటే ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ బయటపడ్డాయి. అయితే వీళ్ళు ఏం చేశారు, మన జిఎంఆర్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే జీవికే కానీ ఈ రెండు ఏంటంటే చాలా అప్పులు తీసుకున్నారు ఎయిర్పోర్ట్ ₹1,00,000 కోట్లు పైగా ఉన్నారు. స్టేక్ ఆఫ్లోడ్ చేస్తున్నారు. స్టేక్ ఆఫ్లోడ్ చేస్తే తన ఇది అమ్ముకుంటున్నారు వాటా. అయితే ఇప్పుడంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు ఉన్న గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, ఇప్పుడు తెలంగాణ, వీళ్ళకి సరైన స్టేక్ వస్తుందో లేదని కోర్టులో కేసు నడుస్తున్నది. సో ఇలాంటివన్నీ జాగ్రత్త పడాలి. మొదటే వాళ్ళ మీద అభాండాలు వేయకూడదు. రెండోది ఏంటంటే ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ అంటే సింగపూర్ వాళ్ళకి ఇచ్చినా కూడా చివరికి మన బిల్డర్తో వాళ్ళు కట్టిస్తారంట కదా. డెఫినెట్లీ సబ్ కాంట్రాక్ట్ అప్పుడు ఊరికి వాళ్ళు రెడీ అవ్వా డెఫినెట్లీ జరుగుతుంది. బట్ ఏంటంటే సింగపూర్ కంపెనీలు కూడాను అసలు ఏ టర్మ్స్ ఇస్తున్నారు, ఏ దీంట్లో ఇస్తున్నారు బయట పెట్టాలి. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రభుత్వం పరిహారం భారీగా ఇవ్వాల్సి ఉంటుంది సింగపూర్తో ఒప్పందం రద్దు చేస్తే అని గవర్నమెంట్ మారి కనుక అనే కండిషన్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అట్లా పెడితే అది రాష్ట్ర ప్రయోజనాలకి ఇబ్బంది కాదు. దానికి కారణం నేను అనుకోవడం, ఇప్పుడు మీకు ఒక 3 months 4 నెలలు వెనక్కి పోతే సింగపూర్ గవర్నమెంట్ సుముఖత ఇచ్చేయలేదు, వాళ్ళకు వెనక్కి పోతామన్నారు. ఎందుకంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి నచ్చలేదు. ఎందువల్ల నచ్చలేదు, ఇప్పుడు ఇది నచ్చి ఉంటుంది. ఎందుకంటే 58% ఇస్తున్నారు కనుక వాళ్ళకి నచ్చి ఉంటుంది. సో అందుకేంటంటే ఒక పర్మనెంట్, బట్ ఏ అగ్రిమెంట్కి పర్మనెన్సీ ఉండదు. దానికి ఏంటంటే చట్టం పాస్ చేస్తే ఇది ఉంటుంది. బట్ దానికి కూడా ఏంటంటే ఒక ఇది ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ చేసుకోవచ్చు. వేరే దేశాల్లో వెళ్ళి ఆర్బిట్రేషన్ చేసుకోవచ్చు. నిన్న ఒక జర్నలిస్ట్ ఎవరో ఒక చోట ఎక్కడో రాశాడు, నేను చదివాను. ఇది సింగపూరు ఇవన్నీ కలిపి చంద్రబాబు గారి కోసం, చంద్రబాబు గారి చేత, చంద్రబాబు గారి కయ్యని ఇట్లా అంటాం కదా, ఆ పరిధి పీపుల్ అని అట్లా రాశాడు. నిజంగా అట్లా ఉంటుందా? ఆయన ఇంట్రెస్ట్ రాష్ట్ర ఇంట్రెస్ట్ కోసమే చేస్తున్నాడు. చాలా దురదృష్టం అండి. మన దేశం ఏం తక్కువ తిందండి వేరే దానికన్నా. అంటే బాంబే ఎక్కడైనా దేనికన్నా, ఢిల్లీలో మనం ఢిల్లీ సిటీ ఏదైనా ఫైనల్ సిటీ, మనం ప్రతిదీ సింగపూర్ ఉంది, షికాగో ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తుంటాం అంటే, నేను సింగపూర్కి మొన్న వెళ్ళి ఒక 4 వారాలు ఉన్నాను అక్కడ. సింగపూర్లో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, కానీ సింగపూర్ని ఎంత ఉందండి, మన హైదరాబాద్లో సగం ఉంది. ఆ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటామని, మన ఏ స్థాయికి మనం షాంఘై ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఢిల్లీలాగా డెవలప్ కావాలి, లేకపోతే ఇంకోలాగా డెవలప్ కావాలని, సింగపూర్ లాగా ఇండియా డెవలప్ కావాలనేది మనకి మన ప్రపోజలే రాంగ్ ప్రపోజల్. మనం ఇచ్చి వాళ్ళు దాన్ని డెవలప్. రైట్. శ్రీధర్ రెడ్డి గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ కుమ్మేని గారు నమస్కారం అండి. మాట్లాడండి ప్లీజ్. మన బాబు గారు చెప్పిన దాని ప్రకారం సెంకార్ప్ అనే కంపెనీ ప్లస్ S&S అనే కంపెనీ వచ్చి మనకి ఇన్వెస్ట్ చేస్తున్నాయి అని చెప్పారండి. అవును, అవి ప్రభుత్వ కంపెనీలు అని చెప్పారండి. అవును, నిజానికి అవి 2 ప్రభుత్వ కంపెనీలు అవునా కాదా అనేది చాలా డౌట్ ఉందండి. ఎందుకోసం అంటే ఈ 2 కంపెనీలో టెమాసెక్ హోల్డింగ్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీకి మెజారిటీ షేర్ ఉంది. ఇందులో సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఉంది, వర్టెక్స్ వెంచర్స్ అని. అవును, ఆ కంపెనీలో బ్రహ్మణి గారు వర్క్ చేశారండి. బ్రాహ్మణి గారు వర్క్ చేశారా? నిజమా? మీరు చెప్పేది మీకు ఏమైనా కోపంతో చెబుతున్నారా? ఏమండి? నారా బ్రహ్మణి గారు వర్క్ చేశారండి. నిజమేనా? నిజమండి. ఆ విషయం ఫుడ్స్ వాళ్ళు ఆమె డైరెక్టర్ గా తీసుకున్నప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇన్ఫార్మ్ చేశారండి. ఓకే. ఆ డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర ఆ డీటెయిల్స్ ఉన్నాయండి. ఏ కెపాసిటీలో వర్క్ అంటే డైరెక్టర్ తీసుకున్నారు. అయితే మరి ఇట్స్ డెఫినెట్లీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ రామ్ గారు, ఇందాక మీరు అన్నారు ఇది గవర్నమెంట్ కంపెనీ కానా ఏదో అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఒక నిమిషం అండి రామ్ గారు, చెప్పండి. ఎవరు మాట్లాడట్లా, మీరే మాట్లాడండి. నేను శ్రీధర్ రెడ్డి అండి. ఇప్పుడు దానికి జరుగుతుంది ఏంటంటే అండి, ఇప్పుడు ఆ కంపెనీలు ఎవరైతే గవర్నమెంట్ పొజిషన్ లో వచ్చి సైన్ చేశారో ఆయన మానేసి ఈ కన్సార్టియం కి సిఇఓగా జాయిన్ అయ్యారండి. ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది తీసి పక్కన పెడితే, ఈ S&S సింగ్ బ్రిడ్జ్ వెళ్ళి ఒక జాయింట్ వెంచర్ ఎప్పుడైతే సింగపూర్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది అన్నారో, ఈ జాయింట్ వెంచర్ కంపెనీ జూన్ 2015లో మేజర్ షేర్ టెమాసెక్ హోల్డింగ్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారండి. ఆ ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన క్లారిటీ ఏంటంటే, అసలు ఈ సెంకార్ప్ ఏ కంపెనీ, ఈ టెమాసెక్ హోల్డింగ్స్ ఏంటి, వాళ్ళకి ఇస్తున్న వాటా ఏంటి? రైట్. ఓకే, మంచిది. మీరు కొత్త సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు. మరి దాని మీద ఎట్లా రియాక్ట్ అవుతారో లేదో చూద్దాం. శ్యామ్ గారు హైదరాబాద్ నుంచి మరొకరి లైన్లో ఉన్నారు. శ్యామ్ గారు నమస్కారం, మాట్లాడండి.
నమస్కారం సార్. అండ్ కేఎస్ఆర్ గారు, ఇట్స్ నైస్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్ యూ. అండ్ సార్, యాక్చువల్లీ టూ థింగ్స్ ఐ వాంటెడ్ టు హైలైట్. చెప్పండి. నంబర్ వన్, యాక్చువల్లీ సింగపూర్ మాత్రమే కాదండి, సింగపూర్, మలేషియా, దుబాయ్ ఈజ్ డెవలప్డ్ బై ఇండియన్స్. ఓకే. అందరు మెజారిటీ దుబాయ్ని భారతీయులు, ఒక్క తెలుగులో చెప్పండి సార్, దుబాయ్ని భారతీయులు అభివృద్ధి చేశారంటారా మీరు అనేది, నిర్మించారు? ఓకే. భారతీయులే అక్కడ అందరు ఎంప్లాయీస్. ఓకే. తర్వాత సింగపూర్ ఫస్ట్ మనల్ని అందరిని ఎంప్లాయీస్ గా హైర్ చేసుకునేది మోస్ట్లీ ఫ్రమ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. అండ్ ఆ తర్వాత వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూడా డెవలప్ చేయడానికి మళ్ళీ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ కి మళ్ళీ మనల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఓకే. ఓకే. తమిళియన్, ఈశ్వరన్ కూడా తమిళనే కదా, షణ్ముగం తమిళియన్, తమిళ ఆరిజినే కదా. ఓకే సార్, మొత్తము ఇట్స్ ఈవెన్ వాళ్ళ కరెన్సీ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ తమిళ్ అండ్ కరెన్సీ ఈజ్ ఆల్సో ప్రింటెడ్ ఇన్ తమిళ్. ఓకే. సో మనం డెవలప్ చేసాం అక్కడ, వాళ్ళు డెవలప్, దే ఆర్ నాట్ డెవలప్డ్ పీపుల్. అది మరి మన వాళ్ళు అక్కడ మరి మురికివాడ కట్టారా లేకపోతే మంచి నగరమే కట్టారా అది సింగపూర్ లో? అందుకే కదా మరి మనమే అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంటదంటే బాంబే డైయింగ్ శారీస్ ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్తాయి, సింగపూర్కి వెళ్తాయి, మళ్ళీ సింగపూర్ నుంచి ఇంపోర్టెడ్ శారీస్ మళ్ళీ మనకి ఇండియాకి వస్తాయి. అప్పుడు బాగుంటుందా? మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. ఈ 40 to 58% అన్నప్పుడే మనం ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ లాగానే. అంతేనా? అంతే కదా సార్, రైట్. ఈస్ట్ ఇండియా కంపెనీనే మనం అమ్మేసినట్లే. ఇంతకు ముందు మాట్లాడిన కాలర్ చాలా క్లియర్ గా చెప్పారు. అటెండర్స్ అనేది ఇప్పుడు కాదు సార్, చెన్నైలో మన ఐటీ హబ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళ అటెండర్స్ ఇన్వాల్వ్. హైదరాబాద్. ఓకే, రైట్. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు ఇంకో లైన్ లో ఉన్నారంటే, శ్రీధర్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి దయచేసి. సార్, ఇప్పుడు ఈ టెమాసెక్ హోల్డింగ్స్ కానివ్వండి, వర్టెక్స్ వెంచర్స్ కానివ్వండి, అదేం విచిత్రమో కానీ చంద్రబాబు నాయుడు పవర్ లో ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఎనర్జీలో వాళ్ళు 2003-2002లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఇమ్మీడియట్ గా రాగానే కేర్ హాస్పిటల్స్ కొనేశారండి. కేర్ హాస్పిటల్ ఏంటి? కేర్ హాస్పిటల్ ఏంటి మధ్యలో? కేర్ హాస్పిటల్స్ కొన్నారండి లాస్ట్ ఇయర్. ఎవరు కొందెవరు? టెమాసెక్ హోల్డింగ్స్ ఏనండి. వీళ్ళదే సింగపూర్ కంపెనీ. సింగపూర్ కంపెనీ అండి. ఓకే, దాంట్లో వాళ్ళకి వాటా ఉంది. ఓకే. అది ఏం విచిత్రం కానీ బాబు గారు అధికారంలోకి వచ్చినప్పుడే మన రాష్ట్రం మీద లేకపోతే తెలంగాణ మీద అభిమానం విపరీతంగా పెరిగిపోతుంది ఈ కంపెనీకి, సింగపూర్ వాళ్ళకి. ఓకే, రైట్. మొత్తం ఇవ్వచ్చండి. రైట్. ఓకే, ధన్యవాదాలు. మీరు సంబంధిత వ్యక్తులకు ఇవ్వండి, మరి మీ ప్రయత్నం మీరు చేయండి, మేమేం చెప్తాం దానికి. రైట్. రమేష్ గారు చెప్పండి, ఏమిటి మీకు అక్కడ, మీరు రాజధానికి దగ్గరలో ఉన్నారు, అక్కడ ఎలాంటి మనోభావాలు ఉన్నాయి? మీరు అభద్రతా భావం క్రియేట్ చేస్తున్నారట, అది ఎట్లా దుర్మార్గం కదా అని అన్నాడు ఆయన, మీరేమి సమాధానం చెప్తారు? రమేష్ గారు. కొమ్మినేని గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. భద్రత అనేది ముందుగా ఉంటే అభద్రత అనేది వస్తుందండి. అసలు భద్రత లేని పరిస్థితిలో ఈ రోజున అమరావతి క్యాపిటల్ ఉందనేది మనం అందరం కూడా చూస్తున్న పరిస్థితులు ఒకసారి చూడాలండి. కొమ్మినేని గారు, మాట్లాడండి. ఒకటే మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు కానీ ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్న, అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ రైతుల భూములు తీసుకుంటారు, రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది మేము గత 2 సంవత్సరాలుగా, అంటే ఆయన తీసుకునే విధానాన్నే ఫస్ట్ మేము ప్రశ్నించడం జరిగిందండి. 32,000 ఎకరాల రైతుల నుంచి సేకరించారు. అట్లానే ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అంటే సుమారుగా 50,000 ఎకరాలని నేను రాజధాని కడతాను అని అన్నప్పుడే మేము దాన్ని శంకించడం జరిగింది. ఓకే. 50,000 ఎకరాలు తీసుకొని రాజధానిని నిర్మించే పరిస్థితి ఈ రోజున మన ఆర్థిక పరిస్థితి లేదు, ఆ స్తోమత లేదు. మనం ఈ పెద్ద ఎత్తున దీన్ని తీసుకోవటం వల్ల పొరపాట్లు జరుగుతాయని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా, వెరీ స్టార్టింగ్ నుంచి కూడా మేము హెచ్చరిక చేస్తూనే ఉన్నాం. ఆ పరిస్థితి ఈ రోజున ఉత్పన్నమైంది. మేము చెప్పిన పరిస్థితిని ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆయన మనసులో మాట కానివ్వండి, ఆయన సింగపూర్ కంపెనీ డ్రాప్ అయింది అని చెప్పేసి గత 4-5 నెలలుగా ప్రతి ఒక్కరి నోటు వెంట కూడా వచ్చిన మాట. క్యాబినెట్ సహచరుల, వాళ్ళ మంత్రివర్గ సహచరులు కానివ్వండి, బయట మాట్లాడిన సందర్భాలు కానీ
మీడియాలో వార్తలు కానీ ఏదైనా కానీ సింగపూర్ కంపెనీ అంతా డ్రాప్ అయింది అంటే మరలా దాంతో ఈ రోజున స్విచ్ అయింగ్ విధానం అంటే 42% మనం తీసుకొని 58% వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితులు మన అధికారాన్ని తీసుకువెళ్ళి సింగపూర్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారన్న మాటని నిన్న క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజెప్పిన విషయాలన్నీ కూడా మనం చూసాం. ఆయన చెప్పిన 2 కంపెనీలు కూడా ఆయన 2 కంపెనీలని కావాలని చెప్పేసి కోరుకున్నారు. ఆ 2 కంపెనీలు ఒకవేళ దీనికన్నా మెరుగైన కంపెనీలు వచ్చే పరిస్థితులు ఉంటే వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇట్టి పరిస్థితుల్లో ఈ 2 కంపెనీలకి దారాదత్తం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది స్పష్టంగా నిన్న విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం అండి, అసలు ఈ పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతూ ఉన్నాయి? ఈ రోజున 42% మనం తీసుకుంటే 58% మనం వాళ్ళకి కట్టబెడితే మనం వాళ్ళ చేతుల్లో ఎందుకు ఈ రోజున ఇరుక్కుపోవాల్సిన మన బందీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందనేది ఒకసారి అమరావతి ఈ రోజున మేము రాజధాని కడతారు అంటే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారికి 32,000 ఎకరాలు ఈ రోజున దారాదత్త అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వస్తుంది, క్యాబినెట్ అంటే రాజధాని వస్తుందని సంతోషంతో ఇచ్చిన పరిస్థితి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించుకునే పరిస్థితి. మనం ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాం? ఈ రోజున ప్రభుత్వం అభివృద్ధి చేసి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అంటే అభివృద్ధి చేసి వాళ్ళకి సింగపూర్కి దారాదత్తం చేస్తే మనం వాళ్ళ అండర్లో అంటే వాళ్ళ కనుసన్నల్లో బ్రతకాల్సిన పరిస్థితులు ఈ రోజున ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అనేది ప్రతి ఒక్క రైతు కూడా గుండె మీద చేసుకుని ఆలోచించే పరిస్థితులు ఈ రోజు కనిపిస్తాయి. ఒక్క నిమిషం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, కంప్లీట్ చేయండి. శివారెడ్డి గారు అంటే ఓకే కంప్లీట్ చేయండి. శివారెడ్డి గారు బిల్డర్ల సంఘం నేత ఉన్నారు, వారు మురికివాడ కడతారా పెద్ద నగరం కట్టగలుగుతారో వారిని అడుగుతాం. రమేష్ గారు కంప్లీట్ చేయండి. కొమ్మినేని గారు, ఈ రోజున ప్రపంచంలో మన ఇంజనీరింగ్ వ్యవస్థ అవ్వచ్చు, మన నైపుణ్యత అవ్వచ్చు, మనకున్న మేధస్సు అవ్వచ్చు, ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ప్రపంచంలో ఎక్కడికైనా మనం వెళ్ళి మన శక్తిని సామర్థ్యాన్ని చాటుకుంటున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటే నిన్న కాక మొన్న మోడీ గారు మన ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతా మన శక్తియుక్తుల గురించి పొగుడుతూ ఉంటే ఈ రోజున మనల్ని మనం కించపరుచుకునే విధంగా మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి గారి స్థాయికి మాత్రం తగదండి. ఇది మనల్ని చిన్న చూపు చూసి మనం ఏదో మురికివాడల్లో నివసిస్తున్నాం అనే మాటలని మురికిగా కడతామనే మాటలని ఆయన వెనక్కి తీసుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదండి. మనం ఈ రోజున ఈ రోజున మనం ఇండియా నుంచి ఇండియా అంటే మన భారతీయులు ఎక్కడికైనా అమెరికా పాత్ర అంటే దేశం అభివృద్ధి చెందే క్రమంలో మన పాత్ర ఉంది. ఆ పాత్రని మనం కించపరుచుకునే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది తగదు. ఈ మాటలు ఆయన శివారెడ్డి గారు నమస్కారం. మాట్లాడండి. క్రెడాయి అధ్యక్షుల క్రెడాయికి సంబంధించిన నేత, ప్రముఖ బిల్డరు శివారెడ్డి గారు నమస్కారం. చెప్పండి, మీరేమంటారు? మనకి అసలు మన ఇండియాలో ఎవరైనా కట్టగలరా అని చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నారు. కడితే మా మురికివాడ కట్టగలరా అని అంటున్నారు. మీ అనుభవం ఏంటి? గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, ఇక్కడ ఉన్న వ్యూవర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, మాట్లాడండి. ఒకటి, మొట్టమొదట ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హైదరాబాద్ కానీ లేకపోతే ఇవన్నీ మురికివాడల్లా కనిపిస్తున్నాయా? ఇవన్నీ మురికివాడలు అయితే ప్రజలందరూ ఎలా నివసిస్తున్నారు? ఓకే, ప్రపంచం మెచ్చే ఎయిర్పోర్ట్లన్నీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారు డెవలప్ చేసినాయే. ఓకే, ఈ ఏదైనా టెక్నాలజీ అప్డేట్ చేసుకొని వేరే దేశాల నుంచి ఇక్కడ వాళ్ళని భాగస్వాములను చేసి కన్స్ట్రక్షన్ చేస్తే ఇటు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగుంటుంది. కానీ అట్లాగా ఇక్కడ ఉండే వాళ్ళ మనసుల్ని గాయపరిచేలాగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మురికి వాళ్ళు కట్టుతున్నారు అనేది మాత్రం మీరు ఒప్పుకోవట్లేదా? మీరు ఒప్పుకోవట్లేదు అంటే ఆయన బాగా సీనియర్ కదా, మంచి అనుభవంతో చెప్పుంటారు. మీరంతా కట్టినవన్నీ చూసి ఉంటాడు ఆయన. మీరు ఎట్లా కాదనగలరు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ కంబైన్డ్ స్టేట్ లో కానీ ఇప్పుడు మనం నివసిస్తున్నంత మురికివాడలో నివసిస్తున్నామండి. మురికివాడలో మీరు కట్టినవి కాదు కదా, ఎవరి కాళ్ళు కట్టుకున్నారు కాబట్టి బాగున్నాయేమో. మీరు కడితే మురికివాడే వచ్చేదేమో. ఎలాగా కాదా? ఇప్పుడు ఈ నిర్మించిన ఎయిర్పోర్ట్లన్నీ ఎవరు మన వాళ్ళు నిర్మించినాయేగా. ఓకే, మరి ఆయనకి ఆ ఫీలింగ్ ఎందుకుందో ఆ సింగపూర్ హ్యాంగ్ ఓవర్ తోటి కాస్త ఆయన చాలా మంది మిత్రులు ఫోన్లో చెప్పారు కదా,
అవును, రైట్ రైట్. దేవిప్రసాద్ గారు మాట్లాడండి, మీరేమంటారు ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద? ఒక్కటి అంటే నిన్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పూర్తిగా అర్ధరహితం. ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణం నేనే చేసిన, ఈ కట్టడాలన్నీ నేనే కట్టినా, హైదరాబాద్ నిర్మాణం చేసిన అని ఓట్లు అడిగేటువంటి పద్ధతిలో ఇటీవల మాట్లాడినటువంటి తీరు కూడా చూసిన. అంటే మురికివాడలు కట్టినందుకు ఓట్లు వేయాలని ఇలా ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇలా మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ నగరాలు నిర్మాణంలో కూడా తెలుగుకు సంబంధించినటువంటి బిల్డర్స్ ఒక్కొక్క రకంగా ఎవరైనా కూడా ఇక్కడ ఉండేటువంటి కూలీలు కానీ ఇక్కడ ఉండేటువంటి శ్రమ చేసేటువంటి వాళ్ళు ఇలా బాంబేలో కూడా అనేక కట్టడాలు నిర్మాణం చేసింది మనకు సంబంధించినటువంటి వాళ్ళే, పాలమూరు లేబర్. ఇక్కడ నీవు చార్మినార్ కట్టినా, మెదక్ చర్చ్ కట్టినా, ఇక్కడ అసెంబ్లీ కట్టినా, ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంత శ్రమశక్తితో కట్టినటువంటి బిల్డింగ్ను అపహాస్యం చేసేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నిజంగానే ఇవ్వాలని సింగపూర్కి ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కంటే కూడా ఇంకేమైనా కొత్త పరిజ్ఞానం కనుగొంటే ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తప్పలేదు, ఏ దేశ పరిజ్ఞానాన్ని. కానీ ఈ పరిజ్ఞానమే కరెక్ట్ కాదు, ఇక్కడ మురికి వాడలు కడుతున్నారనే పేరు మీద వీళ్ళను అవహేళన చేసి సింగపూర్ కంపెనీకి కట్టబెట్టేటువంటి ఒక మాట మాట్లాడడం అనేటువంటి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మొత్తం ఒక బిల్డర్ని అవమానపరచడం కాదు, దేశంలో ఉన్నటువంటి శ్రమ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నేను చంద్రబాబు అవమానించినట్టే. అంటే ఈ కట్టడాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి కట్టడాలున్నాయి. ఇటీవల కట్టినటువంటి ఎయిర్పోర్ట్లను మీరు వదిలిపెట్టండి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వేల సంవత్సరాలుగా ఇవాళ అవన్నీ కూడా మనకు ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా చూసి ఆ కట్టడాల మీద మక్కువ పెంచుకొని రెగ్యులర్గా వచ్చిపోతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ కట్టడాలు ఎన్నడూ కుంగిపోలేదు. ఇలా మురికివాడలు నిన్న అక్కడ కుంగిపోయినట్టు ఎన్నడూ చార్మినార్ కుంగిపోలేదు, హైటెక్ సిటీ కుంగిపోలేదు, ఏవి కూడా కుంగిపోలేదు. మరి కుంగిపోయేటువంటి కట్టడాలు కట్టుతున్నటువంటి సింగపూర్ మురికివాడలు కడుతుందా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శ్రమను నిర్మాణం చేస్తున్నటువంటి కట్టడాలు చేస్తున్నటువంటి భారతీయులు కడుతున్నారు అనేది ఆయన ప్రశ్నించుకోవాలి. డెఫినెట్గా ఇది వాటికి కట్టబెట్టడానికి వీళ్ళని తుంచి మాట్లాడడం అనేటువంటి చంద్రబాబు మాట్లాడతారా? స్విచ్ ఛాలెంజ్ పద్ధతి మీకు ఇప్పుడు అంటే ఇవాళ రేపు బిల్డర్లలో రకరకాలుగా ఇప్పుడు స్థలాన్ని బట్టి, అక్కడ ఉండేటువంటి అవసరాలను బట్టి, వాటికి ఉండేటువంటి విలువను బట్టి ఈ ప్రపోర్షనేట్ నిర్ణయించబడుతుంది. మన దగ్గర ఓ దగ్గర 60-40 ఉంది, ఓ దగ్గర 50-50 ఉంది, ఓ దగ్గర 30-70-30 ఉంది. కానీ అమరావతి అనేటువంటిది ఇవాళ ప్రపంచంలోనే మేము అత్యద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తున్నాం అనేటువంటి పేరు మీద అక్కడ ప్రభుత్వానికి 70 ఉండి 30 కంపెనీలకు ఉండాలి. కానీ ఇక్కడ ఉల్టా అయిపోయింది. 42 ప్రభుత్వం తీసుకొని 58 వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది కూడా ఇది పూర్తిగా కొంత అందులో లోపాయకారి ఒప్పందం ఉన్నదనేది మాట అర్థమైపోతా ఉంది. కాబట్టి డెఫినెట్గా రాజధాని అంటే ఏం కడతారనే దాని మీద మీకు ఒక ఉద్యోగస్తులుగా మీరు అధికారిగా చాలా కాలంగా ఉన్నారు కదా, రాజధాని అంటే ఏం కడతారు? ఇప్పుడు మనం అన్ని రాజధానులు చూసాం. కొమ్మినేని గారు రాజధాని అంటే ప్రభుత్వ పరంగా ఉండేటువంటి కట్టడాలు ఒక రకమైన అవే ప్రధానం. దానికి అనుగుణంగా ఆన్సిలరీగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కదా, ఫండ్స్ ఇచ్చిన దాన్ని వీళ్ళు ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. ఎట్లా ఖర్చు పెడతారు? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేయడం కానీ, అక్కడ ఉండేటువంటి మౌలిక సౌకర్యాలు కల్పజేయడం కానీ, మొత్తంగా కూడా అక్కడ పెట్టేటువంటి కాడ ఏది పెట్టారు కదా అది డెవలప్మెంట్ చేసి మీరు మొత్తంగా అప్పనంగా అప్పచెప్పేటువంటి ఈ 58-42 ఏంది? అసలు నిజంగా 75-25 ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ అన్ని ప్రభుత్వం ఖర్చు పెట్టి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి, తాగునీరు ఇచ్చి, ఇంత శ్రమశక్తి చేసి అమరావతికి తరలిపొండి అని ప్రజల సెంటిమెంట్ను కూడా రెచ్చగొట్టి ఇవాళ ఒక రకమైనటువంటి పద్ధతిలో అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే ప్రజలు అమరావతికి చుట్టుపక్కల కూడా హైదరాబాద్ నగరం క్యాపిటల్ సిటీ కోసం 1000 ఎకరాలు ఎవరు అక్వైర్ చేయలేదు. అవసరం ఉన్న దగ్గర అక్వైర్ చేసి మిగతాదంతా కూడా ప్రజలు నిర్మించుకున్నారు. పక్కకున్నటువంటి బిల్డింగ్ చూసి ఇంకొక బిల్డింగ్ మాకు మంచిగుండాలని నిర్మాణం చేసుకుంటారు తప్ప మొత్తం ప్రభుత్వమే నిర్మించి 50,000 ఎకరాల్లో సుందర భవనాలు కట్టించి ఆ సుందర భవనాల్లో సుందరమైనటువంటి పరిపాలన చేస్తామని ఏ మూర్ఖుడైనా అనుకుంటే అంతకంటే ఇంకొకటి లేదు. ప్రజలు దానికి తగ్గట్టుగా యాన్సిలరీగా ప్రజల కష్టంతో నిర్మాణం అయితే ఈ రాజధానులు కానీ సింగపూర్ కంపెనీతోనూ చంద్రబాబుతోనూ నిర్మాణాలు కావు. రైట్. గుంటూరు నుంచి వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. వెంకటేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు రాజధాని సింగపూర్ కట్టబెట్టాలి సార్, అంటే మన ఇక్కడ ఎవరు లేరా సార్? ఇండియాలో ఎవరు లేరు సార్ చేసేవాళ్ళు? ఇండియాలో కట్టేవాళ్ళు స్లమ్లు కట్టగలుగుతారు, మామూలుగా కట్టగలరా సార్? ఇప్పుడు రాజధాని సింగపూర్ అంటే సింగపూర్ లో ఇతను హాస్టల్ ఉన్నాయి సార్. సింగపూర్ చంద్రబాబు నాయుడు హాస్టల్ ఉండబట్టి మరి అట్లా మీరు ఆస్తుందని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీరు ఇష్టమైనట్టు మాట్లాడితే అట్ట ఆధారంతో సహా చెప్పండి, అప్పుడు నమ్ముతారు. మీ దగ్గర ఏముంది ఆస్తి? మీ దగ్గర ఏం ఆధారం ఉంది సింగపూర్లో చంద్రబాబు గారికి ఆస్తుందని? మీ కోపం ఉంటే ఉండొచ్చు, అట్లా అనకూడదు.
అందరికీ తెలుసు సార్, సింగపూర్ లో అందరికీ తెలుసా? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు విమర్శ చేశారంటే ఏదో నడుస్తూ ఉంటుంది. మీరు నేను మాట్లాడాలంటే ఖచ్చితంగా ఆధారంతో సహా మాట్లాడాలా? సరే సార్, మాది గుంటూరు సార్, మాది గుంటూరు టీడీపీ నాయకులు ఆల్రెడీ కొన్ని కబ్జాలు చేశారు సార్, అవి ఆధారాలు ఉన్నాయి సార్. అది వేరే ఇష్యూ కదా, కబ్జా చేస్తే వేరే. అమరావతి కట్టే దక్కదు సార్, ఏం కడతారు సార్? ఓకే రైట్, ఓకే కానీ ఉండట్లే. రైట్, సుందర రామ్ శర్మ గారు. రామ్ శర్మ గారు మాట్లాడిన తర్వాత గోవా నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మాట్లాడండి. ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి ఈయనే అన్నట్టుగా గుర్తు నాకు ఏంటంటే, సింగపూర్ టాయిలెట్స్ మన బెడ్రూమ్ల కంటే కూడా బాగుంటాయి. ఇంతకుముందు ఒకసారి అన్నట్టు గుర్తు నాకు, ఆయన 2000 అంటే ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా ఈ సింగపూర్ మీద ప్రేమ అనేటువంటిది చాలా ఎక్కువ ఉన్నది, మొదటి నుంచి ఉంది. అది దేనికైనా కారణం కావచ్చు. అయితే ఇవాళ ఇక్కడ మనం ఈ అమరావతి విషయంలో కనుక మనం మాట్లాడేటట్టయితే, ఇవాళ ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ వాళ్ళకి నేను ఇచ్చేసాను అని చెప్పారు. నాకు గుర్తు మనకు 4-5 months బ్యాక్ సింగపూర్ వాళ్ళతోటి కట్ అయిపోయిందా అని పెద్ద హెడ్డింగ్ వచ్చేసేసి వచ్చింది. అందుకని జపాను చైనా వాళ్ళతోటి చేయటం కోసం అని చెప్పని వెళ్తున్నారు అని చెప్పి మళ్ళీ వెళ్తున్నారు. రేపు చైనా ఇవాళ వెళ్తున్నారు. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, ఆ రోజు మోడీ గారితో పోటీ పడుతున్నట్టున్నాయండి మన ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు ఎన్ఎస్జీ కోసం మోడీ గారు వెళ్ళారు కాబట్టి ఈ నెలలో ఏమైనా ట్రై చేస్తారేమో కూడా. అది కూడా చేసినా కూడా మనం సంతోషించాలి, చేయలేదు. ఇక్కడ ఏంటంటే సింగపూర్ వాళ్ళు ఒక జీపీఐ అడిగారు వాళ్ళు యాక్చువల్గా. అది అసలు ఇష్యూ వచ్చింది ఆ రోజు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అడిగితే వాళ్ళు ఏం అడిగారంటే 99 years మాకు లీజ్కి ఇవ్వాలి, 300 కోట్లు మాత్రమే మేము పెట్టుబడి పెడతాము, తర్వాత ఏమన్నా 25 కిలోమీటర్ల పరిధి వరకు కూడా రైతులకి మీరు ప్లాట్ అలాట్ చేయడానికి వీలు లేదండి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు డెవలప్ చేశారో అది మేమే అమ్ముకుంటాము, దాంట్లో ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు అంటే కొన్ని జీపీఏ వాళ్ళు అడగటం జరిగింది. ఆ రోజున ఆ ఇష్యూ మీదనే చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గారని, దానికోసం ఇంకా కొంచెం ఎక్కువ ట్రై చేస్తూ ఉన్నారని, దాని యొక్క షేర్ అడుగుతున్నారని అని చెప్పి అనుకుంటా పుంకానుగా లీకులు వచ్చినాయి ఆ రోజున. అయితే ఇంత చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వం దానికి అన్నిటికీ ఒప్పుకుందా లేదా అనేటువంటిది ఒక క్లారిటీ ఇప్పటివరకు కూడా రాలా. ఎందుకంటే నిజంగా 99 ఏళ్లకి కనుక వాళ్ళు ఒప్పుకుని 300, ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఆ భూముల్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి వాళ్ళు లోన్లు తీసుకుంటాము అని చెప్పన్నారు. మొత్తం మీద 300 కోట్లు మాత్రమే మేము పెట్టుబడి పెడతాము అని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందా వాళ్ళ అనేటువంటిది కూడా ఒకటి ఇవాళ మరి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. నెక్స్ట్ ఇవాళ ఈ బిల్డింగ్స్ కట్టడానికి మైనింగ్ డిపార్ట్మెంట్ ఏమన్నా 500 రూపాయలకే క్యూబిక్ మీటర్ ఇసుక ఇస్తుందట. అక్కడ ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి 500 రూపాయలకి ఇస్తుందట. తర్వాత ఏమన్నా మన విద్యుత్ శాఖ ఏమన్నా ఉచితంగా విద్యుత్ ఇస్తుందేమో మనకు తెలియదు. రెవెన్యూ శాఖ ఏమన్నా స్టాంప్ డ్యూటీ తీసేస్తుందట. ఇంకా అసలు వాళ్ళకి అన్ని చేయాల్సినటువంటి అవసరం మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా అనేటువంటిది కూడా కావాలి. ఎందుకంటే మామూలు చిన్న రాజధాని కట్టడం అంటే స్పెసిఫిక్ ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రాజధాని అంటే ఏంటి? మెయిన్ అసెంబ్లీ, అది రాజ్భవన్, హైకోర్టు, సెక్రటేరియట్, మీకు అంత మించి అవసరం లేదు కూడా. అక్కడ క్వార్టర్స్ వాళ్ళందరికీ కలిపిన క్వార్టర్స్, ఆఫీసులు, డైరెక్టరేట్లు, కమిషనరేట్లు అవన్నీ కూడా ఇవాళ రోజున ఒకే బిల్డింగ్ లో ఉంటే బాగుంటుంది, అన్ని చోట్ల ప్రజలకి అడ్వాంటేజ్. ఇంకొక విషయం ఏంటంటే అసలు అక్కడ సెక్రటేరియట్ లో రోజు 13 జిల్లాల ప్రజలకి పని ఏమైనా ఉంటుందండి? అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడో చిత్తూరులో ఉన్నటువంటి ఆయన రోజు సెక్రటేరియట్ రావాలా? అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే వికేంద్రీకరణ చేసి అక్కడ కలెక్టర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి వాటిని కనుక మీరు స్ట్రెంథన్ చేస్తే, నేను అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం ఏంటి? సెక్రటేరియట్కి హైదరాబాద్కి రోజు ఎక్కడో ఉన్నటువంటి ఆయన వస్తున్నారా? రావట్లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే సార్, ఇక్కడ ఈయన చెబుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు అక్కడ అమరావతి చుట్టూటానే విజ్ఞాన ఇదని చెప్పనని యూనివర్సిటీలు అవన్నీ, ఆ తర్వాత అక్కడనే పరిశ్రమలు, ఐటీ శాఖ ఇవన్నీ అని చెప్పని ఒక 9 నగరాలు 10 నగరాలు అని కూడా తయారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా? అంటే ఇవన్నీ కూడా సింగపూర్ వాళ్ళకి అంట పెడుతున్నారా? ఇంకొకటి అంటే 1691 ఎకరాలట 50 ఎకరాలు నామినల్ రేటు మీద ఇస్తారట. నామినల్ రేట్ అంటే ఏంటి? అంటే ఫ్రీగా ఇస్తారా, లేకపోతే 5 రూపాయల చప్పునో 10 రూపాయల చప్పునో ఇస్తారా? ఇవ్వండి. తర్వాత సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 200 ఎకరాలు ఇస్తారట, అది 4 కోట్ల రూపాయల చప్పున ఇస్తారట. అంటే మీరు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత అంటే రైతులకి, ప్రజలకి, ప్రభుత్వానికి ఇంకేం సంబంధం లేదనమాట. సింగపూర్ వాళ్ళు ఏం కట్టుకుంటే అది కట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వీటన్నిటితో పాటు ఇవాళ ఇంకోటి లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే హైకోర్టు, రాజధాని, సెక్రటరీ ఇవన్నీ సింగపూర్ కంపెనీలు కడతాయా? ఇవి కాకుండా మిగతావి కడతాయా?
ఇప్పుడు అదే క్లారిటీ లేక నేను ఇప్పుడు అందుకనే అంటున్నాను, 9 నగరాలని కూడా వీళ్ళే కట్టి వీళ్ళే అమ్ముకుంటారా? ఎందుకనంటే ఇప్పుడు హైకోర్టు కడితే వాళ్ళకేం వచ్చేది ఏం లాభం లేదండి సింగపూర్ కంపెనీకి, అసెంబ్లీ కడితే వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏం లేదు. ఎవరు కడతారు? ఏమండి వేరే టెండర్లు పిలుస్తారా? అంటే వాళ్ళు సింగపూర్ వాళ్ళు పిలుస్తారేమో ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పనికిరారు వాళ్ళు కాబట్టి ఈయన ఏం చేస్తారంటే సబ్ కాంట్రాక్ట్లు ఇస్తారు. మీరు ఇప్పుడు చూడండి, వాళ్ళ సింగపూర్ వాళ్ళు తీసుకున్నప్పటికీ వాళ్ళు మొత్తం ఏమి సింగపూర్ నుంచి జనాలందరినీ తీసుకుని రారు, కూలీలను అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తారు. ఈ బిల్డింగ్ 5 ఫ్లోర్స్ వీడు కట్టేందుకు దీనికి కట్టేందుకు ఇస్తారు. అయితే అప్పుడు మాత్రం వీళ్ళు మురికి వాడలు కట్టకుండా ఉంటారా లేదా అనేటువంటిది చంద్రబాబు గారు దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే సార్, ఇవాళ ఈ రాష్ట్రంలో అమరావతి చుట్టూట మొత్తం తిప్పుతూ ఉండటం అనేటువంటిది మిగతా ప్రభుత్వం అంతా కూడా కుప్పకూలిపోతుంది ఇవాళ రోజున. ఇవాళ మిగతావి కావాల్సినటువంటివి ఏవి కూడా ప్రజలు దగ్గరికి లేదండి. ఈ అమరావతిలోని ఈ సింగపూర్ కంపెనీకి మీరు ఇవ్వదలుచుకుంటే ఇన్ని నాటకాలు ఇన్ని డ్రామాలు ఎందుకు? ఒక రోజున లేదు సింగపూర్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది, చైనా వెళ్తున్నారు అని చెప్పని, ఒక రోజున జపాన్, ఇప్పుడు కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 45 days లోపల ఇంకెవరన్నా కనుక వస్తే ఇస్తాను అని చెప్పంటున్నారు. అంతేగాని రోడ్డు మీద ఉండే కంపెనీలు కాదట. హౌ యూ డిసైడ్ రోడ్డు మీద కంపెనీలా లేకపోతే లోపల గదిలో ఉన్న కంపెనీలా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే రేపు పొద్దున చైనా వాళ్ళు కానీ జపాన్ వాళ్ళు కానీ వస్తే ఇస్తారా మీరు? మళ్ళీ వాళ్ళందరూ ఎన్ని రోజులు పాటు చేస్తారు? ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇంకొక సంవత్సరం కనుక అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ ఇది వచ్చేస్తుంది, హ్యాంగ్ ఓవర్ వచ్చేస్తుంది. అటువంటిప్పుడు మీరు ఎప్పటికీ కడతారు, ఎప్పటికీ మీరు ఈ రకమైన క్లారిటీ ఇస్తారు. చూద్దాం. రైట్. శ్రీనివాస్ గారు గోవా నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ అది వాళ్ళ దగ్గర కన్సల్టెన్సీ తీసుకొని మన బిల్డర్ చేతనే చేయిస్తారు సార్ వాళ్ళు. అంతేనా? మరి అప్పుడు ఏం జరగదు సార్. తర్వాత వాళ్ళ దగ్గర ఉండే ఇంజనీర్స్ కూడా మన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ ల్యాండ్ కూడా ఫౌండేషన్ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది మన దీంట్లో. 700 కోట్ల అంచనా వేసినట్టు వచ్చిందిగా. లెవెల్ లేపడానికి 700 కోట్లు ఖర్చు లేకపోతే. తర్వాత ఇక్కడ ఉండే వర్కర్స్ మన బ్యాంకులోనే లోన్ తీసుకునే వాడు మళ్ళా కరెన్సీ డాలర్లో మార్చుకొని తీసుకుని వెళ్ళిపోతాడు బయటికి. ఓకే. సో ఈ రకంగా మనకు ఒరిగేది ఏం లేదు సార్. అంతా మనోజ్ చేత చేస్తారు చేయించి సింగపూర్ డ్రాయింగ్స్ కూడా మనోజ్ చేత డిజైన్ చేస్తారు వచ్చేసి. ఓకే. వాళ్ళు ఏముండదు, వాళ్ళు ఓన్లీ ప్లాన్ మొత్తం వర్కర్స్ కానీ మొత్తం అంతా ఇక్కడ చేయాల్సింది లాస్ట్. రైట్. ఏం ఉపయోగం ఉండదంట. కర్నూలు నుంచి శివారెడ్డి గారు. శివారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. సింగపూర్ ఉంటాను కదా సార్. ఏంటిది? సింగపూర్ ఉంటాను కదా సార్. మా దగ్గర మన సింగపూర్ చంద్రబాబు నాయుడు మన తెలుగు వాళ్ళని అవమానించాడు కదా సార్ మన భారతదేశం వాళ్ళని. చెప్పండి, కంప్లీట్ చేయండి. సింగపూర్ మన భారతదేశం అవమానించారు సార్. చంద్రబాబు నాయుడు చేసిన ఏం లేదు సార్. నువ్వు ఇప్పటిదాకా రుణమాఫీ లేదు, ఏం లేదు సార్. మాకు 60,000 ఉన్నా సార్, రుణమాఫీ ఏం లేదు సార్. ఇప్పటిదాకా రాలేదు సార్. మాకు ఇచ్చారంట కదా కొంత. ప్రపంచంలోనే ఎవరు చేయలేదని ఆయన చెప్తుంటే మీరేమో ఇవ్వలేదంటారు. ఎట్లా అండి? ఎవరి మాట నమ్మాలి మేము? ప్రపంచంలోనే ఎవరైనా చేశారా అని మొన్న కూడా అడిగారు ఆయన. దేశంలో ఎవరైనా చేశారా అని అడిగారు ఆయన. మీరేమో నాకు కాలేదు. మా మంత్రి కేకిష్మూర్తి సార్, మా మంత్రి కేకిష్మూర్తి సార్, మా మంత్రి ఆయన కాన్స్టెన్స్ సార్ మాది. ఓకే. ఏం లేదు సార్. ఒక్కరు 7,000 సార్, 60,000 రూపాయలు 7,000 సార్ మాది. అడగపోయారా పెద్ద ఆయన్ని ఏమయ్యా ఏంటి ఎట్లా చేసినారు మీరని? రైట్. ఎవరంటే మాది గొడవ చేస్తారా? ఓ భయ్యలు, ఆ భయం కూడా ఉందా? ఓకే, సరే అంటే జాగ్రత్తగా ఉండండి. మరి ఏం చేస్తాం. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, ఏమంటారు? మీరేమంటారు? ఈ మీ మిత్రపక్షం వ్యవహార శైలి వీటన్నిటి మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఒకటండి, అంటే ఇక్కడ 2-3 అంశాలు మనం క్లబ్ చేసి మాట్లాడుతున్నాం. ఒకటి, ఇట్లాంటి సిటీస్ కట్టాల్సి వచ్చినప్పుడు ఓపెన్ బిడ్డింగ్ ప్రాసెస్లో వరల్డ్ క్లాస్ కంపెనీస్ని ఇన్వైట్ చేయడం అనేది తక్కువ నార్మల్ ప్రాసెస్. అది ఎక్కడైనా ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు కడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ కంపెనీలు లేకపోతే బయట కంపెనీలు కూడా వాళ్ళు బిడ్ చేస్తూ ఉన్నాయి. బిడ్డింగ్ ప్రాసెస్కి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఈ స్విస్ ఛాలెంజ్ అనే వరకు మనలాంటి వాళ్ళకి కొన్ని అనుమానాలు ఎందుకు వస్తాయంటే, స్విస్ ఛాలెంజ్ ప్రాసెస్లో ఎవరైనా ఒరిజినల్ ప్లాన్ ఇస్తారు, దానికి కౌంటర్ ప్లాన్ నాకు కొద్దిగా అవగాహన ఉంది. నేను చెప్పేందంటే, కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్న గవర్నమెంట్స్ దే ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్. నేను ఇవాళ మీరు తెలంగాణలో జరిగే ప్రాజెక్టుల వ్యవహారంలో ఉన్నటువంటి మొత్తం బిడ్డింగ్ ప్రాసెస్ చూడండి. ఇక్కడ కూడా అట్లాగే ఉంది. నార్మల్గా మీరు చూస్తే గవర్నమెంట్ ఏ ప్రాజెక్టు ఏ కంపెనీకి రావాలనుకుంటే ఆ ప్రాజెక్టు ఆ కంపెనీకి 1% లెస్కో, 1% ఎక్సెస్కో, 0.5% లెస్కో వచ్చింది. సందేహం లేదు, ఛాలెంజ్ చేయడానికి ఎక్కడ సిద్ధంగా ఉన్నాం. దేవిప్రసాద్ గారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ది గవర్నమెంట్స్ ఆర్ సర్టన్ టైమ్స్ దే ఆర్ కొలైడెడ్. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్లోకి వచ్చినారు, సదర్ఘట్ మ్యారేజ్ వచ్చింది, సదర్ఘట్ బ్యారేజ్ ఆయన చేతికి వచ్చింది. చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా నాయుడు గారు మాట ఏం చెప్పారంటే, సింగపూర్ స్థాయిలో ఉండే కంపెనీలు వస్తేనే, అంటే సాధారణంగా ఛాలెంజ్ ఇచ్చిన కంపెనీస్కి సమానంగా సమాంతరంగా కెపాసిటీస్ ఉన్న వాళ్ళు ఇస్తారు. కాకపోతే అంతర్గత రహస్యం ఏంటంటే వీళ్ళు
ఆ బిడ్ డాక్యుమెంట్స్లోనే మీరు ఇచ్చే ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే ఏ కంపెనీకి మనం ఇవ్వాలని అనుకుంటామో ఆ కంపెనీకి సంబంధించినటువంటి క్రైటీరియా మ్యాచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసి పెట్టుకుంటారు. దాని అనుగుణంగా అందరూ పనిచేస్తారు. ఒకటి ప్రభుత్వం ఇప్పటికే సింగపూర్ అని 100 సార్లు మాడిన తర్వాత చైనా, జపాన్ ఎవడు రాడు. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఆర్గనైజేషన్ చర్చ జరుపుతుందని చెప్పారు ఆయన. చర్చ వదిలిపెట్టాక మనం చర్చ పెట్టచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మరొకరిలో ఇబ్బంది పెట్టడానికి మాట్లాడలేదు. నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థలో మీరు ఒక కంపెనీకి చేయాలనుకుంటే, మీ ఇంట్రెస్ట్ ఒకలా గవర్నమెంట్కి ఉందనుకుంటే, సాధారణ అనుమతుల నుంచి సిఎస్ వరకు మిగతా వాళ్ళకి సహకరించే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ హెడ్ ఆలోచన ఆ విధంగా ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండాల్సినవన్నీ కూడా చాలా మంది దగ్గర ఒకరి మార్గం పట్టిస్తూ ఉన్నారు. రెండోది మీరు అన్న క్లారిటీ, ఏవేవి కడతారు, సీడ్ క్యాపిటల్ అంటే వాట్ ఈస్ యువర్ సీడ్ క్యాపిటల్ డాక్యుమెంట్ ఉండొచ్చు. ఎక్స్టెండెడ్ క్యాపిటల్ వారు అన్నట్లు ప్రజలే కొంతమేరకు ల్యాండ్స్ తీసుకొని కట్టుకునేటువంటి వీటన్నిటిలో క్లారిటీ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉండేటటువంటి విషయాలని మన ప్రభుత్వాలు చాలా సెంట్రల్ గవర్నమెంట్ క్యాల్కల్ కమిటీ సిట్ ఛాలెంజ్ మంచిది కాదని చెప్పిన తర్వాత ఎందుకు వెళ్ళగలుగుతున్నారు? మరి గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఓన్లీ చెప్పగలుగుతారు. కొన్ని సలహాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది. ఫెడరల్ స్ట్రక్చర్లో మీ గవర్నమెంట్ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. ఇవాళ ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ తెలంగాణలో జరుగుతూ ఉంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫాలో సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు కూడా ఫాలో కారు. కాబట్టి కొన్ని సలహాలు గవర్నమెంట్ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఏదనుకుంటే అదే ప్రసక్తి ఉంటుంది. ఈ ఒప్పందం రద్దు చేస్తే భారీ ఎత్తున పరిహారం ఇవ్వాలని ఇప్పుడు కేబినెట్ తీర్మానం ఖచ్చితంగా. ఇప్పుడు ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ బిజినెస్ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండే అగ్రిమెంట్ చేసుకుంటారు తప్పితే ఈవెన్ మీరు గవర్నమెంట్ అగ్రిమెంట్లు కూడా ఎనీ కాంట్రాక్టర్ తీసుకోండి, ఎంత మేరకు వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకి న్యాయం చేస్తారు, దొడ్డిదాన్ని న్యాయం చేస్తారు తప్పితే ఆన్ పేపర్ అగ్రిమెంట్ అంతా కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం రిటర్న్ గా ఉంది. అది కొద్దిగా అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఒకటి ఏంటంటే జనరల్గా గవర్నమెంట్స్ కంట్రోలింగ్ స్టేక్స్ వాళ్ళ దగ్గర ఉంచాలనుకుంటారు. 51-49 అట్లీస్ట్. ఇక్కడ 50 to 48 ఉంటుంది. కొంత ఆశ్చర్యకరమైన విషయం. బట్ ఆన్ వాట్ బేసిస్, ఆన్ వాట్ కాంటెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి వాటి మీద సలహా ఇవ్వటం, లేదా మీ వెంకయ్య నాయుడు గారు పెద్ద మంత్రులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడారు? ఒకటి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ మినిస్ట్రీ. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ నేను అయిపోయిన తర్వాత. ఓకే ఫైన్. ఇంటరప్ట్ చేయట్లేదు అంటే మీరు చెప్పిన దానికి చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ ఈ ఫైల్ మీద కూర్చొని ఆయన దానికి అనుమానాలు ఉన్నాయి. దాని తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా దీని మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పినట్టున్నారు. మేము ఏంటంటే వీఆర్ గోయింగ్ హెడ్ బికాస్ ది స్విచ్ ఛాలెంజ్ ఇస్ ది బెస్ట్ మెథడ్. ఒకటి స్విచ్ ఛాలెంజ్ ఇస్ నాట్ ఎ బెస్ట్ మెథడ్ అని అనలేము. ఇది తక్కువ ప్రచారంలో ఉన్న యాక్చువల్గా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే గవర్నమెంట్స్కు ఆ కన్సర్న్డ్ ఆరిజినేటింగ్ ఏజెన్సీస్కి ఖచ్చితంగా లాభం. చంద్రబాబు గారు ఉన్నప్పుడే సిచ్ ఛాలెంజింగ్ కింద నిజాం షుగర్స్ ఇచ్చారండి. ఏమైంది ఇప్పుడు? అది మూతపడిపోయింది. మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్స్ లో ఉన్నటువంటి ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ ఉండదు కాబట్టి, రెస్టారెంట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా జరిగే అవకాశం లేదు. నేను చెప్పాను కదా తెలంగాణ గవర్నమెంట్ వారిని ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ దెమ్, కానీ వాళ్ళు అనుకున్న కంపెనీస్కి వస్తాయి. అది ఏంటంటే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే ఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 TMCలు కట్టాలా, మన భారతదేశంలోనే ఇంతవరకు 50 TMC ప్రాజెక్ట్కి రిజర్వాయర్ కట్టలేదు ప్లెయిన్ ల్యాండ్స్లో. మరి ఎట్లా ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ పాలమూరు ఎత్తిపోతల పథకం సంబంధించి మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి 90% ఆఫ్ ద కంపెనీస్కి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై చేసే కెపాసిటీస్ లేవు. వీఆర్ రెడీ ఫర్ ద డిస్కషన్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ద డిస్కషన్ టు టేక్ ఏ డెసిషన్. ఒకటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదా ఫిక్స్ చేస్తారు, జేవీలు చేస్తారు, ఆ పని చేసి ఈ పని చేసిన 2 కంపెనీలు కలిపి దీన్ని ఫ్లోట్ చేస్తారు ఈ విధంగా. కాబట్టి కానీ ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐ రిపీట్, జనరల్గా ఆర్గనైజేషన్స్ దే వుడ్ లైక్ టు హ్యావ్ ది మీరు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తీసుకోండి. కొంత మేరకు డైవర్స్ చేసినా కానీ కంట్రోలింగ్ స్టేక్స్ మన దగ్గర ఉంటాయి. ఇక్కడ కంట్రోలింగ్ స్టేక్స్ కొద్దిగా పోవడం అనేది ఇబ్బందికరమైన అంశం. బట్ ఏదేమైనా మిత్రపక్షం స్వపక్షం అని కాకుండా పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అంశాలు ఇంకొక క్లారిటీ ఉంటే బాగుంటుంది. రైట్. సోదర్ రెడ్డి గారు చాలా మంచి పాయింట్ చెబుతున్నారు. ప్రధానంగా కంట్రోలింగ్ అథారిటీ గవర్నమెంట్కి ఉండాలి, కానీ సింగపూర్ కంపెనీలకు ఇవ్వడం వల్ల వచ్చే సమస్యలను ఆలోచించారని అంటున్నారు. జయప్రకాష్ గారు రాజమండ్రి నుంచి ఒక లైన్లో ఉన్నారు. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో. రైట్. ఫైనల్గా రమేష్ గారు మీరు మాట్లాడండి. ఈ పరిహారం వీటన్నిటి మీద ఎట్లా ప్రభుత్వం మారితే, కొత్త ప్రభుత్వం కనుక వస్తే పరిహారం పెద్ద ఎత్తున ఇవ్వాలని ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందని దాన్ని ఎట్లా ఆలోచిస్తారు మీరు? దాన్ని ఎట్లా చూస్తారు రమేష్ గారు? కొమ్మినేని గారు, ఓకే, ప్రభుత్వం మారితే అనే ఆలోచన అంటే ఒప్పందం చేసుకునే ముందే ఒక ఆలోచన వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల కాల పరిమితిలోనే ఇవన్నీ కూడా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా చక్కబెట్టుకోవాలి. ఎట్లాగూ ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అనే ఉద్దేశంతోనే కదా ఇప్పుడు అంత ఇదిగా
క్యాబినెట్ దీంట్లో చర్చించాల్సినంత అవసరం లేదు. అసలు ప్రాజెక్టే స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే దీని గురించి ఆలోచనలు చేసి ఈ విధానాన్ని వాళ్ళు అనుకోవటంలో, ముఖ్యమంత్రి గారు చెప్పడంలో చాలా ఇది కరెక్ట్ కాదండి. ఒకటే చెప్తా ఉన్నామండి, ఫస్ట్ నుంచి మేము ఒకే లైన్లో ఉన్నాము. ఇప్పుడు శ్రీధర్ గారు కూడా చెప్పారు, మనకున్న హక్కుల్ని తీసుకెళ్ళి వాళ్ళకి తాకట్టు పెట్టాము. అది స్పష్టంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సింగపూర్ కంపెనీలు కూడా దీని మీద కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ప్రజలకు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఉన్నాయి, అందరూ కూడా, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది, ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా. సింగపూర్ కంపెనీలు ప్రభుత్వ అనుమతితో ఇక్కడ మనతో వాళ్ళు ఒప్పందం చేసుకుంటూ ఉన్నారా, లేకపోతే ప్రైవేట్ కంపెనీలుగా ఉన్నాయా అనేది కూడా దీని మీద ఒక డౌట్ ఉంది. దీని మీద పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఆయన ప్రభుత్వం మీద విశ్వసనీయత ప్రజలకు ఇప్పుడైతే లేదండి. ప్రస్తుత పరిస్థితుల్లో నిన్న ఆ క్యాబినెట్ లో పూర్తిగా కూడా అంటే సింగపూర్ కంపెనీలు ఈ 2 కంపెనీలకే ఇస్తాం అంటే ఎంతమంది 45 రోజుల తర్వాత ఎవరు ఛాలెంజ్ చేసినా సరే ఈ 2 కంపెనీలకి కట్టబెడతామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అంటే దీంట్లో పూర్తి స్థాయిలో ఈ 2 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారికి అంటే పూర్తిగా అవగాహన ఉంది. ఏదో వీళ్ళ మధ్య ఒక ఒప్పందం ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం దిగిపోతే వాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని కూడా స్పష్టంగా అంటే క్యాబినెట్ లో అప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మధ్య ఒక లోపాయికారి ఒప్పందం ఉన్నది ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పేసి దీని మీద పూర్తిగా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని పార్టీలు అవ్వచ్చు, లేకపోతే ప్రముఖులు అందరూ కూడా అవ్వచ్చు, దీన్ని వ్యతిరేకించవలసిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనేది మా ఉద్దేశం అండి. కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి దీన్ని అసలు రహస్యం ఏంటి, దీంట్లో ఉన్న ఒప్పందాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటకు తీసుకురావాలనేది, బయట పెట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ద్వారా తెలియజేస్తాం. గోపీచంద్ గారు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. గోపీచంద్ గారు నమస్కారం, మాట్లాడండి. గోపీచంద్ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ చంద్రబాబు గారు అక్కడ అది ఇది అంటున్నారు కదా, రాజధాని అది ఇది అంటున్నారు కదా, అక్కడ ఏం లేదండి. ఇప్పుడు అక్కడ కేవలం మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి అక్కడ కనీసం పల్లీలు గారు కూడా ఆగలేదండి. ఏదో ఒక బిల్డింగ్ అది ఇది అని చేయటమే కానీ. ఓకే, ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది కదా మిత్రమా, 3 ఏళ్ళు టైం ఉంది కదా. 3 ఏళ్లలో కట్టలేరంటారా? 4-5 బిల్డింగ్లను కట్టలేరా? ఏంటండి బిల్డింగ్లు కట్టేది? అంతా గ్లోబల్ ప్రచారం, అదుగో బిల్డింగ్ ఇదిగో బిల్డింగ్ ప్రచారం, ఆర్భాటాలు. ఎందుకు కట్టలేరో చెప్పండి కదా, మీరు ఊరికే మాట్లాడట్లే. ఎందుకు కట్టలేరో చెప్పండి కదా, ఊరికే మీరు కూడా మేమంటే సరే రాజకీయం చేయాలి. అదిగా సార్, ఇప్పుడు కట్టొచ్చు అండి, మరి అక్కడ ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం లేదండి. ఇప్పుడు అక్కడ ఒక రాజధాని అంటే మిగిలింది ఇప్పుడు వ్యవసాయం కానీ ఇది కానీ అది వేరే చర్చ అనుకోండి. ప్రచారం పనిచేసి ప్రచారం చేసుకుంటే పెద్ద ఆక్షేపించక్కర్లేదు. రైతులకు నీళ్ళు లేవు, ఇప్పుడు ఇది లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ఇక ఏదేమైనా ఒకటి వాస్తవం, స్విచ్ ఛాలెంజ్ సిస్టమ్కి ఎట్టి బస్సులను వెళ్ళాలనేటువంటి ప్రభుత్వ తలంపనండి, చంద్రబాబు గారు ఆలోచననండి, అవి ఎటువైపుకి దారితీస్తాయనేది, భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇటువంటి వాటి మీద సంశయాలు లేని విధంగా పారదర్శకంగా కనుక ఆయన చేయగలిగితే ఆయనకే మంచిది. లేని పక్షంలో ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూనే ఉంటాయి. రాజధాని అంటే అసలు ఏమిటి అనేది దాని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అసెంబ్లీ ఇవన్నీ కూడా వాళ్ళే కడతారా లేక వేరే వాళ్ళు కడతారా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని ఏ రకంగా ఖర్చు పెడతారు, అలాగే పరిహారం విషయంలో కానీ ఇప్పుడు చాలామంది పెద్దలు కానీ, ఇప్పుడు బీజేపీ నేత కూడా అంటున్నారు 58-42 ఒకటి ఉంటే వాళ్ళకే అధికారం ఇచ్చేసినట్లు అవుతుంది అంటున్నారు. వీటన్నిటి మీద సందేహ నివృత్తి చేసే విధంగా చేయాలి తప్ప వాళ్ళైతే స్లమ్ములు కడతారు, వీళ్ళైతే బ్రహ్మాండంగా కడతారు అనేటువంటి అభిప్రాయంతో ఉండటం వల్ల అది ఒక ముందస్తుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా అనుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లండన్ నుంచి రవికాంత్ గారు లైన్లో ఉన్నారు. రవికాంత్ గారు నమస్కారం, చెప్పండి. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగా పోతున్నటువంటి ప్రక్రియ అంతా కూడా అనుకూలంగా ఓటేసినటువంటి మెజారిటీ ప్రజలు వాళ్ళు అనుకూలంగా చెప్పిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి? భారతీయులు చాలా భయపడుతున్నారంటున్నారు, ఉద్యోగాలు పోతాయనేటువంటి భయం కూడా ఉందంటున్నారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు రవికాంత్ గారు? హలో, గుడ్ మార్నింగ్. నమస్కారం, రవికాంత్, కేంబ్రిడ్జ్ నుంచి మాట్లాడుతున్నాను. ప్లీజ్ మాట్లాడండి. సో నిన్నటి దాకా నేను కూడా న్యూస్ ఫాలో అవుతున్నాను రిగార్డింగ్
బిటన్ ఎగ్జిట్ గురించి. సో 52% ఓటింగ్ ఎగ్జిట్ గురించి ఓట్ చేశారు. మాకు ఒక విధమైన టెన్షన్ ఉండేది. సో ఏంటంటే పౌండ్ వాల్యూ తగ్గిపోతుంది. అవును, తగ్గింది అనుకుంటా కదా. నిన్న ఏంటంటే రిజల్ట్స్ తెలవంగానే ఒక 10% తగ్గింది స్ట్రైట్ అవే. అంటే మనం జనరల్ గా మన శాలరీలో ఇండియాకి పంపించాలన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు భయపడుతుంటారు కదా పర్సెంటేజ్ పౌండ్ తగ్గినందుకు. అది ఇన్ఫాక్ట్ ఫ్యూచర్ లో కూడా బాగా తగ్గుతుంది దీని వల్ల EU నుంచి ఎగ్జిట్ అవటం వల్ల అనుకుంటున్నారు అందరు ఇండియన్స్ ఇక్కడ. కాకపోతే ఉద్యోగం అనేది, నేను పర్మనెంట్ ఎంప్లాయీ అండి, ఇక్కడ కేంబ్రిడ్జ్ లో వర్క్ చేస్తున్నాను. జనరల్ గా మా ఫ్రెండ్స్ కానీ ఏమనుకుంటున్నారంటే యాజ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి ఏమి ఇంపాక్ట్ ఉండదు, సెటిల్ అయిన వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదు, దే విల్ హావ్ స్టిల్ ఆపర్చునిటీస్. సో మీరు కొత్తగా వచ్చే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి సో హై లెవెల్ స్కిల్ జాబ్స్ కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇన్ఫాక్ట్ అడ్వాంటేజ్ టు ఇండియన్ సాఫ్ట్వేర్. ఓకే, అట్లా కూడా ఉంటుందా? మోర్ పీపుల్ కెన్ గెట్ జాబ్స్ అన్నట్లు. అంటే మరి బై అండ్ లార్జ్ ఇండియన్స్ సపోర్ట్ చేశారా, వ్యతిరేకించారండి అక్కడ ఇండియన్ సిటిజన్స్ గా ఉన్నవాళ్ళు? అది నాకు తెలిసి 50-50%. దాంట్లో కూడా two opinions, like advantages ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దేనికైనా న్యూస్ కానీ జనరల్ ఒకటి ఉందండి, ఈ మాట్లాడుతున్నారా? ఇప్పుడు జనరల్గా ఇది ఒక ట్రెండ్ ఏం చూడాలంటే, సరే బ్రెక్సిట్ గురించి నేను రోజంతా మనం చర్చిస్తున్నాం. ఒక వరల్డ్ వైడ్ ట్రెండ్ నాకేం కనబడుతుంది అంటే, ఒక రైట్ వింగ్ ట్రెండ్ కనబడుతున్నది. రైట్ వింగ్ ఏంటంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ అక్కడ బాగా పుంజుకుంటున్నాడు. ఇక్కడ ఏమిటంటే రేపు బారిస్ జాన్సన్ టోటలీ రైట్ వింగ్, మితవాదం. మన ఇండియాలో రైట్ వింగ్ గవర్నమెంటే కదా. ఇప్పుడు రేపేంటి ఫ్రాన్స్లోని, ఇటలీలోని, ఈ 2 దేశాల్లోని కూడా యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ కావాలనేది ఒక కోరికలు. యూరోపియన్ యూనియన్ ఉండదు. బట్ మనకి ఏంటంటే దీనివల్ల లాభం ఉంది కానీ నాకు నష్టమేం కనబట్టలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వెంటనే వెళ్ళి పౌండ్లు కొనుక్కోవాలి. పౌండ్లు కొనుక్కుంటే ఇంతకన్నా 85 తర్వాత పౌండ్ ఇంత చవకగా దొరకదు. ఏడాది తర్వాత మీకు ఇది పెరుగుతుంది, ఆ పౌండ్లు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. బట్ దట్ ఈస్ జోక్స్ అపార్ట్. బట్ జనరల్గా నేను అనుకోవడం, మనకి ఇప్పుడు చాలా మటుకు ఇంగ్లాండ్లో జాబ్స్, రవికాంత్ గారు బాగా తెలుస్తుంది, ఇంగ్లాండ్లో జాబ్స్ మనకు చాలా మటుకు ఎందుకు రావటం లేదంటే, ఇంగ్లాండ్ యూరోపియన్ ఇమిగ్రెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది, మనకి లాస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఈ కాంతిసీకులు చాలా మంది వస్తున్నారు కదా, వాళ్ళ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఇదంతా హై ఎండ్ జాబ్స్ కాదు కదా. ఆఫ్రికన్స్, గల్ఫ్ కంట్రీస్ కొందరి నుంచి ఈ వలస వెళ్తున్నారు కదా, వాళ్ళతోటి మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఇంగ్లాండ్కి ఎలాగ వచ్చిందంటే, వాళ్ళకి ఏంటి ఈ సిరియన్ రిఫ్యూజీస్ కుప్పలుగా తీసుకుంటున్నారు జర్మనీ. సో వీళ్ళకి ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఉంటే వీళ్ళు కూడా దాంట్లో షేర్ చేసుకోవాలని వాళ్ళకి భయం. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఫ్రాన్స్లో మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, టెర్రరిస్ట్ అటాక్ జర్మనీలో జరిగాయి. సో వాళ్ళంతా ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళని ఎత్తి మీద వేసుకోదలుచుకోలేదు. బట్ నేను అనుకోవడం ఇంగ్లాండ్కి ఎంత మటు లాభం ఏంటంటే, ఇండియాతో ట్రేడ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇండియాతో ట్రేడ్ చేసుకోవాలంటే EU రూట్లో వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఇండియాతో స్టాక్ మార్కెట్స్ అన్ని ఒక్కసారి ఇది స్టాక్ మార్కెట్ రవికాంత్ గారు ఫైనల్ గా చెప్పండి. అంటే ఇప్పుడు రైట్ కట్ అయింది. వాసు గారు బెక్కవాల్ నుంచి. వాసు గారు నమస్కారం, మాట్లాడండి. వాసు నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్, ఈ రోజు మనకు బాబు గారు భారతీయ కిందపతి విధంగా చాలా విధంగా మాట్లాడుతున్నారండి. భారతీయులు మన వరల్డ్ లెవెల్లో ఎంత ప్రతిభావంతులుగా ఉన్నారండి ఈ రోజు. ఓకే, ఇంతకు ముందు తూర్పుగోదావరి జిల్లాకు అన్యాయం చేశారండి ఇంతకు ముందు పరిపాలనలో. ఈ రోజేమో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఇంతకుముందు కేజీ బేస్ అని చెప్పేసి మన ఓఎన్జీసీ వాళ్ళు కనిపెడితే దాన్ని తీసుకెళ్లి విలేజ్ చెప్పి మనకి క్యాబినెట్ లేకుండా చేశారండి. కరెక్ట్. ఆయన నాకు ఆశ్చర్యం వేసింది, మన బిల్డర్లు ఏం కడతారు, స్లమ్లు కడతారు. ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో కేజీ బేస్ గ్యాస్ బేస్ ఏమో గుజరాత్ కంపెనీ విలేజ్ కప్పిస్తారు. ఈ రోజేమో టెంపుల్ కప్పిస్తున్నారండి మన అమరావతి. సో మీకు నచ్చలేదు అట్లయితే. రైట్. శ్రీదేవి గారు గుంటూరు నుంచి. శ్రీదేవి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, మాట్లాడండి. ఇది ఇప్పుడు ఈ సింగపూర్ కంపెనీ ఏదైతే ఉందో, మేమైతే ఆయన సొంత ఎందుకు కట్టించుకోవట్లేదు అనేది ఒక
అనుమానం అండి. ఏంటది? ఆయన సొంతంగా ఇల్లు ఉంది కదా హైదరాబాద్ లో గానీ లేకపోతే ఇక్కడ రాజధాని ప్రాంతంలో గానీ ఈ ప్రాంతంలో సింగపూర్ కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ మరి ఇక్కడ వర్కర్స్ గానీ ఇక్కడ వాళ్ళందరూ కూడా భారతీయులందరికీ ఏమీ కట్టడం రాదు, స్లమ్స్ కట్టడం వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి కట్టించాలి కదా. సింగపూర్ వాళ్ళకి మన సొంత ఇల్లు కట్టించుకుని ప్రజలకు ఆదర్శంగా నిలబడాలి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు 52% బయట వాళ్ళకి ఇచ్చేసి 48% ఇస్తే 48%లోనే రైతులకు ఇచ్చే స్థలాలు అవన్నీ కూడా ఉన్నాయా? రైతులకి ఎంతో 400 గజాలు 200 గజాలు అలా రేషియో ప్రకారం ఇస్తా అన్నారు కదా. రైట్, అవును. అంటే అవన్నీ కూడా ఈ 48% లోనే ఉన్నాయా? అంతేగా మరి. కాదు అవన్నీ కూడా ఉంటుంటే ఏం పెట్టి కడతారు వీళ్ళు? ఎంత చోటులో వీళ్ళు రాజధాని నిర్మాణం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానన్నప్పుడు అసలు సింగపూర్ వాళ్ళు డబ్బులు పెట్టి కట్టాల్సిన అవసరం ఏమిటి మనకి? ఓకే, రైట్. ఇవన్నీ మీరు ఖచ్చితంగా మీరు అక్కడ అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అడగాల్సిన ప్రశ్నలేనమ్మా. రైట్, ఓకే. నగేష్ కుమార్ గారు, దేవి ప్రసాద్ గారు, సుందరరామ్ శర్మ గారు, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు అనేక మంది మాట్లాడారు. కేంబ్రిడ్జ్ నుంచి రవికాంత్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు. అలా అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.